ఇప్పుడు ఏడికి పోయినరు సీజేపీ పార్టీ మెంబర్స్. మొన్న జంతర్ మంతర్ లో స్టూడెంట్ కి సపోర్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్, స్టూడెంట్స్ సైడ్ నిలబడ్డ నాయకులు ఎందుకు ఒక్కరు కూడా జార్ఖండ్ పేపర్ లీక్ గురించి మాట్లాడట్లేదు? జార్ఖండ్ లో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. జేపీఎస్సీ పేపర్స్ లీక్ అయ్యాయని, ఓఎంఆర్ షీట్స్ ట్యాంపర్ అయ్యాయని, మెరిట్ ఉన్న స్టూడెంట్స్ ని కాకుండా మెరిట్ లేని స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేశారని దేవేంద్ర తో పాటు ఇంకా 3-4 మెంబర్స్ హంగర్ స్ట్రైక్ లో ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ కూడా సింపుల్. సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలని, తప్పు చేసిన వారి మీద యాక్షన్ తీసుకోవాలని, ఇక మీదట ఎగ్జామ్స్ లీక్స్ కాకుండా, ఓఎంఆర్ షీట్స్ లీక్స్ కాకుండా, ఎగ్జామ్ లో గానీ రిక్రూట్మెంట్స్ లో గానీ స్ట్రిక్ట్ రూల్స్ తేవాలని, ట్రాన్స్పరెన్సీగా అన్ని జరగాలని వాళ్ళ డిమాండ్స్ అంతా. ఇలా పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసుకుంటున్నారు. కానీ వీళ్ళకి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తలేదు. ప్రాపర్ ఫండింగ్ లేదు. ఇంట్లో నుండి బాక్సెస్ బిస్కెట్స్ తెచ్చుకుని తింటున్నారు. ఇండియాకి అగెనిస్ట్ గా గానీ, ఒక పార్టీకి అగెనిస్ట్ గా గానీ, ఒక మతానికి అగెనిస్ట్ గా గానీ ఎలాంటి నెగిటివ్ స్లోగన్స్ లేవు. సిజేపీ పార్టీతో పాటు వేల మంది నీట్ ఎగ్జామ్ లీక్ గురించి సపోర్ట్ చేశారు కదా. ఇప్పుడు కనీసం ఒక్కరు కూడా ఎందుకని దీని గురించి మాట్లాడట్లేరు? నీట్ ఎగ్జామ్ కి సంబంధం లేకపోయినా ఎక్కడెక్కడ నుంచో స్టూడెంట్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి మరి సపోర్ట్ చేసి, ఇప్పుడు ఎందుకు ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడట్లేరు? మోడీని, అక్కడి గవర్నమెంట్ అయినా బీజేపీ పార్టీని తిట్టిన వాళ్ళంతా ఏడికారు. నీట్ ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు కూడా మోడీని, బీజేపీ పార్టీని తిట్టి మరి ప్రశ్నించారు కదా. ఇప్పుడు ఎందుకని జార్ఖండ్ లో ఉన్న గవర్నమెంట్ ని ప్రశ్నిస్తలేరు? అంటే మీరంతా లెఫ్ట్ వింగ్ పీపుల్సా? ఒక పార్టీని గానీ, ఒక ఎజెండాని గానీ సపోర్ట్ చేస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది కదా. సిజేపీ పార్టీ మెంబర్స్ ని మీరు ఎందుకని జార్ఖండ్ ప్రొటెస్ట్ ని సపోర్ట్ చేస్తలేరని ప్రశ్నిస్తే, మాకు టైఫాయిడ్ వచ్చింది, మేము తర్వాత జాయిన్ అవుతామని మాట్లాడుతున్నారు. జార్ఖండ్ స్టూడెంట్స్ ఏమో మాకు సిజేపీ నుంచి ఎలాంటి సపోర్ట్ వద్దని దండం పెట్టి మరి చెప్తున్నారు. ఇది కదా అసలైన జెన్యున్ ప్రొటెస్ట్ అంటే. ఎవరి సపోర్ట్ లేదు, ఎక్కడి నుంచి ఫండింగ్స్ లేదు, యాంటీ హిందూ స్లోగన్స్ గానీ, ఎలాంటి వల్గర్ లాంగ్వేజ్ గానీ లేదు, ఎలాంటి యాంటీ ఇండియా ఫ్లాగ్స్ కూడా లేవు. కేవలం వాళ్ళ డిమాండ్స్ నెరవేరాలని వర్షంలో కూడా వందే మాత్రం పాడుతూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తలేను, అలానే నీట్ ఎగ్జామ్ కి వ్యతిరేకం ఏం కాదు. నీట్ ఎగ్జామ్ లో సపోర్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ, లీడర్స్ గానీ, జంతర్ మంతర్ లో సపోర్ట్ చేసిన సోషల్ మీడియా గానీ ఎందుకని జార్ఖండ్ ప్రొటెస్ట్ లో మాత్రం చూపించట్లేదు? దాన్ని ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు? నీట్ ఎగ్జామ్ లీక్ గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ జార్ఖండ్ ప్రొటెస్ట్ గురించి అడిగితే కనీసం క్వశ్చన్ కూడా చేయనీయట్లేదు. Just 1 second. One second. मेरा बस So no, last thing I want to say. 1 second. We're not taking any more questions. Last thing I want to say.